పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో నాటి ఇజ్రాయేలీయుల ఎడారి ప్రయాణములో వారికి ఎదురైనటువంటి మధురానుభూతులను, ఆత్మీయ అనుభూతులను, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న స్త్రీ సభ యాత్రికులమైన మనము ఈ జూబిలీ యాత్రలో ఒక్కొక్క అనుభవాన్ని మనము కూడా నేర్చుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటున్నాం కదా. జూబిలీ ధ్యాన వడకంలో ఈరోజు 27వ రోజు ప్రయాణంలో మన ధ్యానాంశం, ఈ కొండ ఎప్పుడైనా ఎక్కారా? ఈ కొండ ఎప్పుడైనా ఎక్కారా? ప్రయాణం అన్నాక ఎప్పుడూ కూడా అది నల్లేరు నడక కాదు. ప్రయాణంలో కొండలు దాటాల్సి వస్తుంది, వాగులు దాటాల్సి వస్తుంది, సరస్సులు నదులు దాటుకుంటూ ఈదుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇజ్రాయేలీల యాత్రలో ఇప్పటి వరకు వారు మైదానాల గుండా ప్రయాణించారు, పాకల గుండా ప్రయాణించారు, మరి ఎర్ర సముద్రాలు దాటుకుంటూ వచ్చారు, మారా అనుభవాల గుండా, ఎలీము అనే సమృద్ధి కలిగిన ప్రాంతాల గుండా వచ్చి ఇదిగో సీను అనే అరణ్యం దాటుతూ దోప్కా, ఆలూష్ అనే ప్రాంతాలు కూడా వారు దాటుకుంటూ రెఫీదీము అనే ప్రాంతంలో వారికి ఎదురైనటువంటి వింత అనుభవాలు, దాహం అన్నప్పుడు ఏ రీతిగా బండను చీల్చి దేవుడు వారికి దాహాన్ని తీర్చారో విన్నాం. రెఫీదీము అనే ప్రాంతంలో వారికి ఎదురైన తొలి యుద్ధం, ఆ యుద్ధంలో అమాలేకీయుల మీద ఎలా గెలిచారో మనం ఆలకించాము. గెలవడానికి దేవుడు మనకిచ్చే 5 సూత్రాలను, 5 మెట్లను కూడా నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు రెఫీదీము అనే ఆ 9th స్టేషన్ నుంచి ఇజ్రాయేలీయుల యాత్ర ఆరంభమై ఎక్కడికి వచ్చారో మూలవాక్యంగా నిర్గమకాండం 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను, వినండి. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలకు 3వ నెల మొదటి దినమందే ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకున్న పిదప అచ్చటనే కొండకు ఎదురుగా విడిది చేసిరి. ప్రియులగు దేవుని బిడ్డలారా, రెఫీదీము నుండి బయలుదేరినటువంటి ఇజ్రాయేలీల యాత్ర, ద 10th స్టేషన్, 10వ స్థలం వారి యాత్రలో అని మనం చెప్పుకోవచ్చు. సీనాయి కొండ లేదా హోరేబు కొండ అని పిలుస్తూ ఉంటారు. హోరేబు కొండ అన్న, సీనాయి కొండన్న ఒకటే అర్థమని మున్ముందుగా గ్రహించమని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో కొండలు ఉన్నాయి. అన్ని కొండల కంటే ఈ హోరేబు లేదా సీనాయి పర్వతమే దేవుని పర్వతము అని దాన్ని పిలుస్తూ ఉంటారు. ఇన్ని కొండలుంటుండగా ఈ కొండను మాత్రమే దేవుని పర్వతము, దేవుని కొండ అని ఎందుకు పిలుస్తున్నారో ముందుగా మనం విందాం. ఈ సీనాయి కొండ దగ్గర, ఈ హోరేబు కొండ దగ్గర ఇజ్రాయేలు ప్రజలు సుమారు 11 నెలల నుండి 1 సంవత్సరం పాటు ఎక్కడే విడిది చేశారండి, సుదీర్ఘకాలం. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ స్టేషన్ ఆఫ్ దేర్ ఎక్సోడస్. ఇక్కడ దేవుడు వారికి చాలా పాఠాలు నేర్పించారు. మనం అన్ని పాఠాల్లోకి డీటెయిల్డ్గా వెళ్ళబోము, కానీ సుమారు ఈ సీనాయి అనే ఈ కొండ దగ్గర లేదా ఈ హోరేబు పర్వతం అనే ఈ స్టేషన్ దగ్గర నేను మీతో ఒక 4-5 ధ్యానాంశాలు, ఒక 4-5 ఎపిసోడ్స్ ఈ కొండ దగ్గరే మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ముందుగా హోరేబు కొండకు దేవుడి కొండ అని పేరు ఎలా వచ్చింది? హోరేబు, సీనాయి రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హోరేబు కొండకు, సీనాయి కొండకు దేవుడి పర్వతం అని పేరు ఎలా వచ్చింది అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దేవుడే హోరేబు కొండపై పితరులకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి. దేవుడు ఈ హోరేబు పర్వతం మీద నుండి ఎంతోమందితో దర్శనమిచ్చి అక్కడ పితరులతో మాట్లాడినట్లుగా అనేకమైన సందర్భాలు మనకు ఉన్నాయి. అందుకనే
దేవుడు దర్శనమిచ్చినటువంటి కొండ కాబట్టి దీనిని దేవుని కొండ, దేవుని పర్వతం అని పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇక్కడే ఒక మాట గుర్తించాలి. ఓహో, కొండలలోనే దేవుడు దర్శనమిస్తారు, కొండల మీదకి వెళ్తేనే దేవుడు మనతో మాట్లాడతారు అని అనుకుంటే అపోహ. మనం ఆరాధించే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన గుమిగూడుతారో అది కొండైనా, లోయైనా, మైదానమైనా, తీర ప్రాంతమైనా, ఇక ఏ ప్రాంతమైనా ఇద్దరు ముగ్గురు నా నామమున మంచి మనసుతో గుమిగూడే ప్రజల మధ్య ఆయన ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన కేవలము కొండల మీదే ఉన్న కొండల దేవుడు కాదు. ఆయన ఈ కొండ మీదే ఆయన ఉంటాడు, ఆ కొండ మీద ఆయన దర్శనమిస్తాడు అని కొండలను వెతుక్కుంటూ వెళ్ళే సాంప్రదాయము కాదు మనది. ఆయన అంతటా ఉన్నవాడు. ఇచ్చట ఉన్నాడు, అచ్చట లేడు అని చెప్పే దేవుడు కాదు. ఆయన అంతటా ఉన్న దేవుడు. కొండల్లోనూ ఉంటాడు, నదుల్లోనూ ఉంటాడు. ముఖ్యంగా నిర్మల హృదయముతో ఆయనను వెదికే ప్రతి మనిషి గుండెల్లో ఆయన ఉంటారు అన్న సంగతి మున్ముందుగా మనం గ్రహిద్దాం. హోరేబు కొండ అంటే దేవుని పర్వతము. ఎందుకు దేవుడు పర్వతమని ఈ కొండకు పేరు వచ్చిందంటే, దేవుడు పలుసార్లు ఈ కొండ మీద అనేకులకు దర్శనమిచ్చి ఈ కొండ మీద నుండే వారితో మాట్లాడినారు కాబట్టి ఈ కొండకు దేవుడి పర్వతం అని పేరు వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శనము గురించి మాట్లాడడానికి ఒక్క మాట అంటాను. ఈ రోజుల్లో దర్శనాల కోసం ఆరాట పడే వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. ప్రభువా మాకు దర్శనం ఇవ్వండి అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. మాకు దర్శనం కలిగిందని చెప్పుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి నిజంగా దర్శనాలు కలిగాయా లేదా అన్నది మన ధ్యానాంశం కాదు, అందులోనికి మనం వెళ్ళొద్దు. దర్శనాల కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారు, దర్శనం కలిగిందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇది తప్ప ఒప్ప అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక్క మాట ప్రభు చెప్పే ఒక మాట ఏంటంటే, తోమాతో, తోమా నువ్వు నన్ను చూచి విశ్వసిస్తున్నావా? చూడక నన్ను విశ్వసించువారు మరింత ధన్యులు అన్నాడు ప్రభు. కాబట్టి ఏదో దర్శనం కలిగితేనే నేను గొప్ప, నేను భక్తిమంతుణ్ణి, మిగతా వాళ్ళకి దర్శనాలు లేవు కాబట్టి వాళ్ళ భక్తి అంతంత మాత్రం అని అనుకోవడానికి లేదండి. దర్శనము కలిగినా దర్శనము కలగకపోయినా, చూడకుండానే అంటే దర్శనము కలగకపోయినా ప్రభువును విశ్వసించే వారే ధన్యులు. కేవలము దర్శనాలు కలిగిన వాళ్ళు, లేకపోతే దర్శనం మాకు వచ్చిందని చెప్పుకున్న వాళ్ళే ధన్యులు అని ప్రభువు చెప్పలా. దర్శనము కలిగినా కలగకపోయినా ప్రభువుని విశ్వసిస్తే చాలు, మనం ధన్యులం అవుతాం. నేను దర్శనాలకి వ్యతిరేకమైతే కాదండి. అసలు దర్శనం కలిగిందా లేదా అని ఎవరు రుజువు చేయగలరు? ఎవరి ఆత్మీయ అనుభవం వాళ్ళది. నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఆదాం గారు కూడా దేవుణ్ణి దర్శించారండి. ఏం ప్రయోజనం? ఆదాం గారు రోజు దేవుణ్ణి దర్శించేవాడు. ఏం లాభం? ఒక చెట్టు పండుకు ఆశపడి దర్శన భాగ్యాన్ని కోల్పోలేదా? యోధా ఇస్కారియోతు అయితే 3 సంవత్సరాలు కూడా దేవుణ్ణి దర్శిస్తూనే ఉన్నాడు. ఏం ప్రయోజనం? వెండి కాసులకు కకృతిపడి దేవుణ్ణి అమ్మేయలేదా? కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దర్శనం కలిగింది, మాకు దర్శనం వచ్చింది, మేము దర్శనాలు చూస్తున్నాము, ఓకే. అది ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి ఆత్మీయ అనుభవం వాళ్ళది. కానీ దర్శనం పొందేదానికంటే ఏది ముఖ్యమో దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఆదాము గారు దర్శనం పొందారు, కానీ జీవిత నడక బాగోలేదు. ఏం ప్రయోజనం? యోధా ఇస్కారియోతు దేవుణ్ణి దర్శిస్తూనే బతికాడు. ఏం ప్రయోజనం? నడవడిక ప్రవర్తన సరిగ్గా లేదే. మన ఈ నిరీక్షణ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మనం కూడా ఒక్కొక్కసారి దర్శనం చూసే అవకాశం దేవుడు మనకిస్తారేమో. లేకపోతే ఈ మన తోటి యాత్రికులు చాలామంది, మాకు దర్శనాలు వచ్చాయి, మాకు కళలు వచ్చాయి, మేము దేవుణ్ణి చూసాము, ప్రత్యక్షంగా చూసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, ఒక్కడే చెప్తున్నాను, యాత్రలో దర్శనం ముఖ్యం కాదు, జీవిత నడవడిక ప్రవర్తన ముఖ్యం. క్రైస్తవ జీవిత విధానం ముఖ్యం.
ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. దర్శనం చూసి ఏదో మనం పుణ్యం సంపాదించేసుకున్నాం, మోక్షానికి వెళ్ళిపోతాం అంటే కాదండి. ఎలాంటి జీవితం జీవిస్తున్నామో అన్న దాన్ని బట్టి మనకు పరలోక భాగ్యం రాసిపెట్టి ఉంటుంది. కానీ ఏదో కలలో కానీ లేకపోతే దర్శనం చూసినంత మాత్రాన మనం పరలోకాన్ని చేరిపోతాం అనుకోవడం మిథ్య, అది కళ అని గ్రహించండి. కాబట్టి నేను చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ హోరేబు కొండ దగ్గర దర్శనం పొందినా దర్శనం పొందకపోయినా అది ముఖ్యం కాదు. మన జీవితం బట్టి దేవుడు ఆనందిస్తున్నారా లేదా, మన జీవిత విధానం బట్టి పరలోకములో దూతలు ఆనందించే విధంగా మన జీవితం ఉందా లేదా, ఇదే ముఖ్యం. జీవిత విధానమే ముఖ్యం, కానీ దర్శనము పొందామా లేదా అన్నది అంత ముఖ్యం కానే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హోరేబు లేదా సీనాయి అనగా దేవుడి పర్వతము అని ఈ పర్వతానికి అర్థం. సరే, ఇజ్రాయేలీలు హోరేబులోనే ఇంచుమించు 1 సంవత్సరం పాటు మకాం చేశారండి. ఈ సీనాయి వద్దే అనేకమైనటువంటి సంఘటనలు ఈ సీనాయి వద్ద జరిగాయి. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం సీనాయి వద్దే. వారి యాత్రలో ఇదిగో బంగారు దూడను తయారు చేస్తే మోషే గారు ఉగ్రుడైపోయి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలను సుమారు 3000 మంది కత్తివాత పడేటట్లు చేసింది కూడా ఈ చోటునే. రకరకాల సంఘటనలు ఈ సీనాయిలో జరిగాయి. లేవీయులను ఎన్నుకున్నది, శాపగ్రస్తులైనటువంటి లేవీ గోత్రం దీవించబడిన గోత్రంగా మారింది కూడా ఇక్కడే. దేవుడు తన దస్తూరితో, తన చేతి వ్రాతతో 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు కూడా ఇచ్చింది ఈ చోటునే. చూద్దాం ఈ హోరేబు మనకు నేర్పించే పాఠం, ఈ సీనాయి పర్వతం మనకు నేర్పించే పాఠం. నంబర్ 1, హోరేబు దేవుని వాగ్దానానికి, దేవుడికి కృతజ్ఞత తెలుపుకునే ఒక స్థలం, దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం, దేవుడి మనకు వాగ్దానము చేసే ఒక స్థలం, దేవుని నమ్మకత్వాన్ని బయలుపరిచిన స్థలం హోరేబు. ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మోషే తన మామయు మిద్యాను యాజకుడగు యిత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకునిపోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. చూసారా, హోరేబుని ఏమని పిలిచారో? దేవుని కొండ. హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఎలా కాలిపోవుటలేదో తెలుసుకునవలయును అని తలంచెను. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభువు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, మున్ముందుగా హోరేబు కొండ గురించి మాట్లాడుకుంటే, మండుచున్న పొద ద్వారా దేవుడు దర్శనమిచ్చిన చోటు ఈ హోరేబు పర్వతం. పొద ఏమో కాలిపోవుచున్నది, మండుచున్నదే కానీ కాలిపోవటం లేదు. ఈ హోరేబు కొండ దేవుడు వాగ్దానమిచ్చే కొండ, దేవుడు మాట్లాడే కొండ, దేవుణ్ణి ఆరాధించే ఈ చోటు, దేవుని నమ్మకత్వాన్ని బయలుపరిచిన చోటు. ఈ పర్వతం మీద హోరేబు కొండను దేవుడు కొండ అని ఎందుకన్నామంటే, దేవుడు తన పరిశుద్ధతను బయలుపరిచిన చోటు ఇది. నీవు నిలుచున్న ఈ తావు పరిశుద్ధమైనది సుమా. హోరేబు కొండ ఏంటంటే దేవుని యొక్క ఆరాధనా స్థలం అండి, అది పరిశుద్ధమైనటువంటి స్థలం అండి. అది నా ప్రియులకు దేవుని బిడ్డలారా,
మోషేను పిలిచి మోషేకు బాధ్యతను కార్యాన్ని అప్పగించిన చోటు హోరేబు చోటు. ఈ హోరేబు చోటు మోషే అన్నాడు, దేవా నాకు అర్హత లేదయ్యా, నాకు అర్హత లేదన్నా. అర్హత లేనివాణ్ణి అర్హత కలిగేవాడిగా మార్చిన చోటు ఈ చోటు. బలహీనుణ్ణి నేను అంటున్నాడు మోషే, కానీ బలహీనుడైన మోషేను బలపరిచి నాయకుడిగా మార్చిన చోటు ఈ హోరేబు కొండ. ఈ హోరేబు పర్వతము ప్రియులకు దేవుని బిడ్డలారా మనకు నేర్పించే పాఠం. మనము రోజు నడిచి వెళ్తున్న దేవాలయం మనకు హోరేబు. మోషే మండుచున్న పొద అయినటువంటి హోరేబు వద్దకు ఎలాగైతే నడిచి వెళ్ళాడో, హోరేబు పర్వతానికి వెళ్ళక ముందు మోషే మీద హంతకుడు అనే ముద్రలు ఉన్నాయి. ఎప్పుడైతే మోషే హోరేబు కొండకు వెళ్ళాడో తన మీద పడిన నిందలు ముద్రలు దేవుడు తుడిచేశాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం వెళ్ళే హోరేబు మనం వెళ్తున్న పవిత్రమైన దేవుని మందిరము, ఆలయము. హోరేబు వద్దకు వెళ్ళగానే మోషే తన మీద పడిన ముద్రలన్నీ ఎలాగైతే తుడిచేసుకున్నాడో, పవిత్రమైన దేవాలయములో దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు సజీవ రక్తం మన మీద పడినటువంటి ముద్రలన్నీ కూడా కడిగి వేస్తుంది, తుడిచివేస్తూ ఉంది. మన మీద పడినటువంటి ప్రతి మకిలిని పూజారంభములోనే, ఇదిగో నా తప్పు, నా గొప్ప తప్పు, ఇక మీదట ఒక్కనాటికి పాపము చెయ్యనని పాప పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుంటే గురువు అంటున్నారు, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మన మీద పడిన నింద ముద్రలు అనేటువంటి అవమానములన్నిటినీ కూడా తొలగించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక అని దివ్య బలి పూజలో వినబడే ఆ స్వరమే నాడు హోరేబు పర్వతములో మోషేకు మండుచున్న పొద నుండి వినిపించిన స్వరము. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధతను బయలుపరిచిన స్థలం హోరేబు. నీవు నిలుచున్న ఈ చోటు పవిత్రమైన భూమి సుమా. దేవుడు హోరేబు వద్దకు చెప్పులతో కూడా రానివ్వలేదు మోషేను. ప్రియులారా, మన హోరేబు దేవుని కొండ అని పిలువబడింది కదా. మనం వెళ్తున్న ఆలయం యుగల్ కుమారు దేవాలయం అనరు, లేకపోతే మేరీ గారి చర్చి అనరు. ఏమండి, మన క్యాథలిక్ చర్చిలో ఇది దేవుని పవిత్రమైన ఆలయం అంటారు. ఒక బిషప్ గారు పేరిట ఆ దేవాలయం ఉండదు, ఒక ఫాదర్ పేరిట ఆ దేవాలయం ఉండదు, ఒక విశ్వాసి పేరిట ఆ దేవాలయం ఉండదు. అది దేవుడి ఆలయము. హోరేబు ఎలాగో దేవుడి పర్వతమో, మనం వెళ్తున్న దేవాలయము కూడా దేవుని ఆలయము. కాబట్టి అది పవిత్రమైన భూమి సుమా. కాలి చెప్పులతోనే దేవుడు వెళ్ళనివ్వలేదు మోషేను. ప్రియులారా, ఒకవేళ మీకు ఇది వరకు మీరు చెప్పులు వేసుకుని దేవాలయంలోనికి వెళ్ళే ఆ అలవాటు ఉన్నట్లయితే, ఈ వాక్యం వింటున్న మీరందరూ ఆ అలవాటు మానేయండి. ఎందుకంటే అది దేవుని ఆలయం. ఒకవేళ చాలామందికి భయం ఉంటుంది, బయట చెప్పులు పెడితే బయట పోతున్నాయండి అని. నిజంగా అలాంటి వాతావరణమే ఉన్నట్లయితే నాదొక ఉచిత సలహా. మీరు చాలామంది కారులో గుడికి వెళ్తున్నారేమో, కారులోనే వదిలేసి వచ్చేయండి. కారు పార్కింగ్ చేస్తారు కదా, అక్కడి నుంచి ఒక చిన్న పాదయాత్రగా దేవాలయానికి చెప్పులు లేకుండా వచ్చేయండి. స్కూటర్లో వెళ్తున్న వారు ఉంటారేమో, మీ స్కూటీ డిక్కీలోనో ఎక్కడో దగ్గర పెట్టేసేయండి సేఫ్గా. లేకపోతే వేరే సేఫ్ ప్లేస్లో ఎక్కడో దగ్గర పెట్టేసుకోండి. బట్ చెప్పులు పోతున్నాయనే ఒక ఎక్స్క్యూజ్తో ఎవరు అతీతులు కాదు. గురువులమైన మేమైనా విశ్వాసులైనా దేవాలయంలోనికి చెప్పులు విడిచి వెళితే అది ఒక పద్ధతిగా ఉంటుంది. పవిత్రమైన చోటులోనికి పవిత్రంగా వెళ్ళే ఒక భావం కలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్నవి కేవలము పాదాలకు వేసుకున్న చెప్పులు విడిచేస్తే సరిపోదు. మనసులో కూడా, హృదయంలో కూడా, మెదడులో కూడా ఎన్నో చెడు ఆలోచనలు ఉంటాయి. ప్రభు చెప్పినట్లుగా బలిపీఠ సన్నిధికి వచ్చేటప్పుడు మనస్పర్ధలు, అనుమానాలు, పాపాలు అన్నీ కూడా బయటే వదిలిపెట్టి రావాలి. మందిరములోనికి వచ్చి కూడా ఇంకా చాలామంది దౌర్భాగ్యం ఏంటో తెలుసా?
గుసగుసలాడుతూ ఉంటారు, సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి. కేవలము వదిలిపెట్టి రావాల్సింది చెప్పులు మాత్రమే కాదండి. చాలామంది చెప్తూ ఉంటారు, చూడండి వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నారని. కానీ నువ్వు మాత్రం సెల్ ఫోన్ తీసుకుని వచ్చేయచ్చు గుడిలోకి. నువ్వు మాత్రం వారి గురించి వీరి గురించి తప్పుడు అభిప్రాయాలు, పరిసయ్యుల మాదిరిగా ఎప్పుడెప్పుడు ఎవరెవరిని తప్పు పడదామని అలాంటి ఆలోచనలతో నువ్వు దేవాలయానికి రావచ్చా? ప్రియులారా, చెప్పులు విడిచిపెట్టేస్తున్నంత మాత్రాన మనం ప్యూర్గా ఉన్నట్టు కాదు. సామెత ఉంది కదా, తలలు బోడులైనా తలపులు బోడులవునా. కాబట్టి చెప్పులు విడిచిపెట్టేసి అంత మాత్రాన కాదు. చెప్పులతో పాటు చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు, వారి మీద వీరి మీద, వాళ్ళ డ్రెస్ చూసి కామెంట్ చేయడం, వాళ్ళ చీర చూసి కామెంట్ చేయడం. అరే, చివరికి నీలాంటి ఒక స్త్రీ పువ్వులు పెట్టుకొని మందిరానికి వస్తున్నా కొంతమంది ఓర్వలేరే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిలుచున్న ఈ తావు పవిత్రమైన భూమి సుమా. దేవుడు హోరేబు ద్వారా నేర్పిస్తున్న పాఠం. నాడు మోషేకు హోరేబు దగ్గర మాట్లాడినట్లుగా మన విశ్వాసులకు ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మున్ముందుగా గుర్తుపెట్టుకుందాం. దేవుడు తన పరిశుద్ధతను బయలుపరిచిన చోటు హోరేబు. దేవుని పరిశుద్ధత ఉన్నటువంటి చోటు దేవుని దేవాలయం. దేవాలయం ఇది దేవుడి దేవాలయం, దేవాలయం దేవుని ఆలయం. కాబట్టి పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి, పవిత్రమైన వాతావరణం ఉండాలి. అనవసరమైన కేకలు, అరుపులు, మాటలు దేవాలయంలో వినిపించకూడదు. మన సెల్ ఫోన్ రింగ్ టోన్ కనీసం వినిపించకూడదు. చెప్పులు ఎలా బయట విడిచిపెట్టి వస్తామో దేవాలయానికి వెళ్ళే ముందు కూడా సెల్ ఫోన్ విడిచిపెట్టి వస్తే మంచిది కాదు. ఎమర్జెన్సీ అనుకుంటామా, సైలెంట్ మోడ్లో పెట్టి దేవాలయానికి వెళ్ళాలి. అరే, మనం వెళ్తుంది పవిత్రమైన భూమిలోకి అని కనువిప్పు కలిగి మనం జీవించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రిపేర్ అయ్యి రావాలి. మందిరానికి ప్రిపేర్ అయ్యి రావాలి. దేవాలయానికి వెళ్తున్నాము. ఈ హోరేబు వద్దకు మోషే వెళ్ళంగానే మోషేని పిలిచి ఒక కార్యాన్ని అప్పగించాడు దేవుడు. అంతవరకు మోషేకు ఉన్న కార్యం ఏంటో తెలుసా? అతని డ్యూటీ ఏంటో తెలుసా? తన మామ అయిన యిత్రో యొక్క మందలను మేపడమే. కానీ దేవుడు అదనపు బాధ్యత అప్పచెప్పాడు. ఒక క్రొత్త కార్యాన్ని అప్పచెప్పాడు. నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలను విడిపించుకొని నడిపించుకొని వెళ్ళాలి అని. ప్రియులారా, మందిరానికి వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండకూడదు మన తీరు. దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి దేవుడు అక్కడున్న గురువు ద్వారానో, అక్కడ వినిపించబడినటువంటి వాక్కు ద్వారానో మనకు అదనపు బాధ్యత దేవుడు అప్పచెప్తూనే ఉంటాడు. నిజమే, మన పనులు మనకున్నాయి. మోషే కూడా తన పని తనకుంది. తన మామ ఆయన యిత్రో మందలను మేపుతూ ఉన్నాడు, తన డ్యూటీ తనకుంది. మీరు కూడా మీ టీచింగ్ ప్రొఫెషన్ మీకుంది. ఒక లాయర్గా, డాక్టర్గా, ఒక ఆఫీసర్గా మీ పనులు మీకున్నాయి. కాదు అని నేను అనట్లేదు. మీకున్న పనులతో పాటు హోరేబు అని పిలువబడే దేవుని ఆలయానికి వెళ్ళే ప్రతిసారి నాడు మోషేకు అదనపు బాధ్యత కార్యాన్ని అప్పచెప్పిన దేవుడు నిరీక్షణ యాత్రికులమైన మనకు, దేవాలయం అనబడే హోరేబునకు వెళుతున్న మనకు దేవుడు ఒక మంచి కార్యాన్ని అప్పచెప్తాడు. ఈ వారమంతా నువ్వేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో దేవుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. దేవుడు అప్పచెప్పిన పనిని, కార్యాన్ని మనం చెయ్యాలి. విన్నామా, వెళ్ళామా, వచ్చేసామా అన్నట్టు ఉండకూడదు. విన్నది విన్నట్టుగానే ఇటుపక్క నుంచి వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, కారణాలు, ఆ కార్యాలు తెలుసుకొని ఆ వారమంతా కూడా, ఆదివారం విన్న ప్రసంగంలో ఆ వారమంతా కూడా దేవుడు చెయ్యమన్న కార్యాలు మనం చేసుకుంటూ పోవాలి మోషేలాగా. ఇక హోరేబు కొండ మీద ఏం జరిగిందో తెలుసా? హోరేబు కొండ మీద మోషే నాకు అర్హత లేదు, నేను పనికి రాను ఈ పనికి అని అంటున్నాడు, సాకులు చెప్తున్నాడు. పనికి రాను అన్న మోషేను పనికి వచ్చేలాగును దేవుడు దీవించాడు హోరేబు కొండ మీద. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవాలయం అని పిలవబడే హోరేబునకు మనం వెళ్తున్నప్పుడు ఈ పనికి మాలిన జిగటమన్ను లాంటి నన్ను ఆ కుమ్మరివాడు, ఆ పరమ కుమ్మరి అందమైన యోగ్యమైన పాత్రగా మలుస్తూ ఉన్నాడు. మీకు తెలుసు కదా, కుమ్మరివాడు జిగటమన్నును ఆ కొండగా మార్చే క్రమంలో ఏం చేస్తాడు? నది ఒడ్డుకు వెళ్ళి, లేకపోతే చెరువు ఒడ్డుకు వెళ్ళి
అక్కడే పుట్టి పెరుగుతున్నటువంటి ఆ మట్టిని వేరు చేసుకుంటూ తీసుకువస్తాడు కొండగా తయారు చేయడానికి. ఆ మట్టిని, ఆ జిగటమన్నును చెరువు ఒడ్డు నుండి వేరు చేస్తాడు కుమ్మరి. ప్రియులారా, ఈ పనికి మాలిన ఈ జిగటమన్ను పనికి వచ్చే పాత్రగా, యజమానికి పనికి వచ్చే పాత్రగా మారే చోటు హోరేబు, పవిత్రమైన దేవుడి ఆలయం. అందుకోసం మనం ఏం చేయాలో తెలుసా? మందిరానికి వెళ్ళే ప్రతిసారి నిన్ను లోకము నుండి వేరు చేసుకోవాలి. చెరువు ఒడ్డు నుండి ఆ మట్టిని కొమ్మరివాడు ఎలాగైతే వేరు చేసి తన ఇంటికి తెచ్చుకుంటాడో, లోకము నుండి మనం వేరైపోయి దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఈ లోకములో ఉన్న గాలి మాటలకు వేరవ్వాలి. లేకి మాటలు, పనికి మాలిన మాటలు, ఈ లోకములో ఉన్నటువంటి శారీరక వాంఛలకు మనము వేరు చేయబడినప్పుడు ఆ పరమ కుమ్మరి చేతిలో మలచబడిన పాత్రలుగా మనం తయారవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జగటమనును తొక్కుతూ ఉంటాడు. అది నలిగిపోవాల్సి వస్తుంది. మందిరములో నలగడానికే వెళ్ళాలి తప్ప నలపడానికి వెళ్ళకూడదు. ఇవన్నీ పాఠాలు, హోరేబు మనకు నేర్పిస్తున్న పాఠాలు. హోరేబు వద్దకు వెళ్ళి నేను చెప్తున్నాను ఇదేనండి. మోషే అన్నాడు, ఒక కార్యాన్ని అప్పచెప్తే అమ్మ నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను, నాకు చేత కాదు, ఇటువంటి కారణాలని చెప్తూ ఉంటే పనికి మాలిన వాణ్ణి పనికొచ్చేలాగా దేవుడు ఎలా చేశాడో, ఈ హోరేబు అని పిలువబడే శ్రీసభలో, దేవుడి సంఘంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమ్మరివాణిలాగా మనల్ని లోకము నుండి వేరు చేసి అనేక విధాలుగా, అనేక అనుభవాలు గుండా మనల్ని నలుపుతూ ఉంటాడు దేవుడు. అనేకమైన సిలువలు, శ్రమలు ఇస్తూ దేవుడు నలగొడుతూ ఉంటాడు. వెలగాలంటే నలగాలి కదా. ఒలీవ గింజల నుండి నూనె రావాలి. ఆ నూనె ద్వారా దీపం వెలగాలంటే గింజలు నలగాలి కదా, దీపం వెలగాలంటే. అలాగే మనము నలిగితేనే తప్ప, ఈ జగటమన్ను నలిగితేనే తప్ప మంచి కొండగా మారదు. నలిపిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? అరిసె మీద పెట్టి ఆ సారెను తిప్పుతూ ఉంటాడు. అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా తీసి దాన్ని ఎండబెడతాడు. ఎండబెట్టిన ఆ పాత్రను కాల్చుతాడు. కాల్చిన తర్వాతే దానికి అందమైన రంగులు వేసి యజమాని వాడుకునే పాత్రగా వేస్తాడు కదా. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, మందిరములో ఆ యజమానికి పనికి వచ్చే పాత్రగా నేను మారాలి అంటే ఈ జగటమన్ను ఎదుర్కొన్న అనుభవాలన్నీ మనం ఎదుర్కోవాలండి. లోకం నుండి వేరు చేయబడాలి, నెంబర్ 1. నలగగొట్టబడాలి, నెంబర్ 2. ఎండబెట్టబడాలి, నెంబర్ 3. ఎండిన తర్వాత కాల్చబడాలి, నెంబర్ 4. కాల్చిన తర్వాత యజమాని వాడుకునే పాత్రగా మనం మారాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి హోరేబు అనే పర్వతం మనకు నేర్పించే పాఠం. కొండ మీద దేవుడు మోషేను పిలిచాడు. ఇది పరిశుద్ధమైన చోటు అని మోషేకు, మనకు, శ్రీసభ యాత్రికులమైన మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నాడు మోషేకు హోరేబు కొండ దేవుని పర్వతమైతే, శ్రీసభ యాత్రికులమైన మనందరికీ హోరేబు కొండ రోజు మన కంటి ముందే కనబడుతూ ఉంది. ఈరోజు హోరేబు పర్వతాన్ని, సీనాయి పర్వతాన్ని చూడడానికి విమానాలు వేసుకుని హోలీ ల్యాండ్కి మాత్రమే వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీ ఊరిలోనే మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దేవుని ఆలయమే మనం చూస్తున్న హోరేబు పర్వతం. దేవుడు అక్కడ చెప్పే పాఠం ఏంటంటే, ఇది పవిత్రమైన భూమి. చెప్పులు మాత్రమే కాదు, చెడు ఆలోచనలు కూడా బయట వదిలేసి రావాలి. పవిత్రమైన భూమి. రెండవది, ఆ దేవాలయములో దేవుడు ఒక పవిత్రమైన కార్యాన్ని, అదనపు బాధ్యతను అప్పచెప్తాడు. మూడవది, పనికి రాను అనుకున్న నిన్ను పనికి వచ్చే పాత్రగా దేవుడు మలుచుకుంటాడు అని చెప్తూ ఉన్నాము. కాబట్టి ఇంకో మాట, ఈ హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో ఏం చెప్పారో తెలుసా? మోషే, నువ్వు భయపడకయ్యా, నేను నీకు తోడై ఉంటాను. చక్కటి మాట, నేను నీకు తోడై ఉంటాను అని ఈ కొండ మీదే వాగ్దానమిచ్చిన కొండ హోరేబు కొండ. ప్రియులారా, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం, వాక్కు ప్లస్ దానమే వాగ్దానం. దేవుడు వాక్కును వినిపిస్తూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని మనకు దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం తీసుకొని, నిజమే
నా ప్రయాణంలో నాతో ఉంటానన్నాడు, నా యుద్ధంలో నాతో ఉంటానన్నాడు, నా ప్రయత్నాల్లో నాతో ఉండే దేవుడని మనము నమ్మి మోషే వెళ్ళాడు. ఎలా? ఫరోను ఎదిరించే విషయంలో దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. 10 తెగుళ్ళు 10 అరిష్టాలు పంపే విషయంలో దేవుడు మోషేకు తోడై ఉండి నడిపించాడు. ఇక ఎర్ర సముద్రాన్ని దాటే క్రమంలో దేవుడు మోషేకు తోడై ఉండి నడిపించాడు. ఫరో సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో ఇక సీను అనే అరణ్యములో, ఆ ఎడారిలో క్రూర మృగాలు విషసర్పాల నుండి తప్పించే క్రమంలో దేవుడు మోషేకు ఇశ్రాయేలులకు తోడై ఉన్నాడు. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై గతంలో విన్నాము. దేవుడు మోషేకు ఇశ్రాయేలులకు తోడుగా ఉన్నాడు. అంతెందుకు, మనం విన్నాము, రెఫీదీము ఎదురుగా, హోరేబు కొండకు ఎదురుగా ఉన్న ఆ బండ వద్దకు వెళ్ళగానే, బండను కర్రతో కొట్టగానే బండ నుండి నీరు పెళ్ళిబుక్కి దాహం తీర్చిన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేకు ఇచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకున్నారు. మన జీవితంలో కూడా మనకిచ్చినటువంటి మాటను దేవుడు నిలబెట్టుకుంటారు. కానీ ఇక్కడే ఒక ప్రశ్న. మోషేకు దేవుడిచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకున్నారు, దేవుడికిచ్చిన మాటను కూడా మోషే నిలబెట్టుకున్నాడు. నేను వెళ్తాను, నేను విడిపిస్తాను, నడిపిస్తానని 40 సంవత్సరాల పాటు నడిపించాడు. ఇక్కడే మనం దేవుడు మనకు మాటిస్తున్నాడని సంబరపడిపోకూడదు. మనము కూడా దేవుడికి మాట ఇచ్చే వాళ్ళమై ఉండాలి. మోషేలాగా ఇస్తున్నాం. ప్రతిసారి ఉత్తమ మనస్తాపజం చెప్పేటప్పుడు ఇక మీదట ఇక ఒక్కనాటికిని ఇటువంటి పాపము చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను అంటాం. కానీ మాట నిలబెట్టుకున్న వాళ్ళమేనా? మనం మాట మీద నిలబెడుతున్నామా మోషేలాగా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతూ ఉన్నాను. హోరేబు లేదా సీనాయి అని పిలవబడే ఈ దేవుడి కొండ మనకు నేర్పించే మొదటి పాఠం, ఇది వాగ్దానం ఇచ్చే కొండ, కృతజ్ఞత చూపే కొండ, ఆరాధనా స్థలమైన కొండ. ఇది అన్నిటికీ మించి దేవుడి నమ్మకత్వాన్ని బయలుపరిచినటువంటి కొండ ఇది అని విన్నాం. ఇక రెండవ పాఠం, హోరేబు పర్వతం మనకు నేర్పించే రెండవ పాఠం, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన స్థలం ఈ హోరేబు పర్వతం. దేవుడి వాక్కును మనకు అనుగ్రహించే చోటు ఈ హోరేబు లేదా సీనాయి పర్వతం. విందామా ఒక మాట? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనము. నాడు మీరు హోరేబు కొండ చెంత మీ దేవుని సమక్షమున నిలుచుండి ఉంటిరి. అప్పుడు ప్రభువు నాతో, నీవు ప్రజలను ప్రోగు చేయుము, వారికి నా ఆజ్ఞలను బోధింతును. ఈ నేల మీద జీవించినంత కాలము వారు నాకు విధేయులై ఉండవలయును, వారు నాకు భయపడవలయునని తమ బిడ్డలకు కూడా బోధింపవలయును అని పలికెను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, హోరేబు వద్ద ప్రజలను ప్రోగు చెయ్యండి, నేను ప్రజలకు నా ఆజ్ఞలను బోధింతును. నా ఆజ్ఞలు విన్న ప్రజలు వారి పిల్లలకు తరతరాలు బోధిస్తూ ఉండాలి. ఎక్కడ? హోరేబు కొండ వద్ద. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం వద్ద మోషే గారు 80 ఏళ్ల వయసున్నప్పుడు సీనాయి పర్వతం ఎక్కి 40 దివారాత్రములు 40 రోజులు ప్రార్థన ఉపవాసము చేసి, దాని తర్వాత దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చి ప్రజలకు ఇచ్చాడు. ఇక్కడే ఒక మాట మాలాంటి బోధకులకు, సువార్త బోధ చేస్తున్న వాళ్ళందరికీ ఒక పాఠం. మోషే గారు దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని పొందే ముందు 40 రోజులు ప్రార్థన ఉపవాసంలో గడిపాడు. వాక్యం చెప్పడం అంటే, ప్రసంగం చెప్పడం అంటే ఏదో యూట్యూబుల ద్వారా వినేసి వాక్యం చెప్పడం కాదండి. ఏవో 4 పుస్తకాలు ముందేసుకొని అక్కడొక మాట ఇక్కడొక మాట తీసి వాక్యం చెప్పడం కాదండి. వాక్కు చెప్పాలి అనుకునేటప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పొందబోయే ముందు ఏం చేశాడంటే ప్రార్థన ఉపవాసం. ఆ రోజు ఆదివారం వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడో ఉంటూ, ఏదో ఎక్కడో సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఏదో వింటూ ఏమరపాటుగా వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటే నువ్వు బోధకుడువు కావు, వచ్చే విశ్వాసులను బాధించే బాధికుడు అయిపోతావు. నా తోటి బోధకులారా,
నాతోటి సువార్తికులారా, దప్పిక కొని వచ్చే దుప్పులు పచ్చికను మెయ్యడానికి చాలామంది వస్తూ ఉంటారండి. శ్రేష్టమైన నీళ్లు తాగడానికే మందిరానికి వస్తారు. దేవుని బిడ్డలకు స్టాక్ ఉన్న నీటితో వారిని పోషించద్దు. ఫ్రెష్ వాటర్, శ్రేష్టమైన ఫ్రెష్ వాటర్తో ఆ యొక్క వచ్చే పశువులను గనక కాపరి మేపుతూ ఉంటే పశువులు ఫ్రెష్ వాటర్ని త్రాగడానికి ఇష్టపడతాయి. కానీ మురుగునీటిని, స్టాక్ ఉన్న నీటిని, పాడైపోయిన నీటిని, ఎన్నాళ్ళ బట్టో స్టోరేజ్ ఉన్న నీటిని త్రాగడానికి పశువులు ఇష్టపడవండి. ఎప్పటికప్పుడు బోధకుడు ప్రజలకు ఫ్రెష్ వాటర్ని, వాక్యం అనే ఫ్రెష్ వాటర్ని అందిస్తూ ఉండాలి. అందుకోసం బోధకుడు తన్ను తాను గడ్డపార తీసుకొని, పలుగు తీసుకొని ప్రతిరోజు తన హృదయాన్ని అన్వేషిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని లోతుగా త్రవ్వుతూ అన్వేషిస్తూ ప్రజలకు ఎప్పుడెప్పుడు మంచి క్రొత్త నీటితో వాక్య దాహం తీర్చాలనే తపన, తృష్ణ ప్రతి బోధకుడికి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఉండాలి అంటే హాయిగా పాన్పుల మీద పడుకొని, కుర్చీల మీద హాయిగా కూర్చొని సేదతీరుతూ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటే కుదరదండి. వాక్యాన్ని ప్రిపేర్ అయ్యే ముందు మనం ఇవన్నీ కూడా సెమినరీలో నేర్చుకున్నాం. మోకాళ్ళ చెప్పులు అరిగిపోయేలాగా దేవుణ్ణి అభ్యర్థించాలి. దేవా, నీ ప్రజలతో మాట్లాడుటకు నా నాలుకను నాడు యెషయా పెదవులను తాకినట్లుగా తాకు ప్రభువా. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తిని నాకు దయచేయు ప్రభువా అని ముందు మనము సాగిలపడి దేవుని ఎదుట యాకోబులాగా పెనుగులాడుతూ వాక్య సందేశాన్ని మనము గ్రహించుకొని అప్పుడు ప్రజలకు బోధించువారమై ఉండాలి. ధర్మశాస్త్రాన్ని పొందడానికి మోషే 40 దివారాత్రములు ఉపవాసం ఉన్నాడు. మరి 1 గంట సేపు ప్రసంగం చెప్పడానికి ఎంతగా కడుపు మార్చుకోవాలి, ఎంతగా నిద్ర చంపుకోవాలి, ఎంతగా సుఖ వలయాలు వదులుకొని బయటకొచ్చి వాక్యం చెప్పాలి. వినుటకు వీణులున్నవారు వినుగాక. ప్రియులకు దేవుని బిడలారా, ఇలాంటి వాక్యాన్ని మనం ప్రిపేర్ అయితేనే ప్రతి ఆదివారం దేవాలయం పచ్చిక బయళ్ళుగా మారిపోతుంది, చల్లని జలాశయాలుగా మారిపోతూ ఉంది ప్రతి ఆదివారం మన దేవాలయం. కాపరి మంచివాడైతే తన గొర్రెలను పచ్చిక బయళ్లకు, చల్లని జలాశయాలకు నడిపిస్తాడు తప్ప ఎండిన గడ్డి బీడువారిన భూముల వద్దకు కాపరి తన గొర్రెలను పంపించాడు. నా ప్రియులారా, హోరేబు పర్వతం మీద, సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన చోటు. కాబట్టి మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలకు పుష్కలంగా వాక్యము దొరకాలి. ప్రతి దేవాలయం ఒక పచ్చిక బయళ్ళుగా మారిపోతే అనేకమైన పశువులు తండోపతండాలుగా, కేవలం ఊరిలో ఉన్న పశువులు మాత్రమే కాదు, వేరే ఊరుల్లో ఉన్నటువంటి పశువులు కూడా తండోపతండాలుగా ఆ పచ్చిక బయళ్ళ వద్దకు వచ్చి కడుపారా మేత మెయ్యును. అయితే ఇక్కడ ఒక మాట, మందిరంలో ఏం వినబడాలి? ధర్మశాస్త్రము మాత్రమే వినిపించాలి, దేవుని వాక్కు మాత్రమే వినబడాలి. హోరేబు వద్ద, సీనాయి వద్ద ఇంకో వేరే శబ్దం ఏమీ లేదు. దేవుడు తన ఆజ్ఞలను బోధించెను అని ఉంది. మందిరానికి వెళ్తున్న విశ్వాసులు కూడా దేవాలయానికి వెళ్ళేది కేవలము వాక్కును వినడానికి మాత్రమే వెళ్ళాలి. వాక్కు వినడానికి మాత్రమే వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీ చుట్టాలను కలుస్తారు, మీ బంధువులు కలుస్తారు, మీ స్నేహితులను కలుస్తారు కదా. కొంతమంది పనిగట్టుకొని, అమ్మ మా ఫ్రెండ్ వచ్చింది, ఈ వారం జరిగినవన్నీ కూడా తనతో చెప్పేసుకోవాలని మొదలెడతా ఉంటారు కొన్ని భారతాలు. నువ్వేం చెప్పాలో తెలుసా? నువ్వు వెళ్ళింది హోరేబు దగ్గరికి, నువ్వు వెళ్తుంది పచ్చిక బయళ్ళకు, వాక్యాన్ని వినడానికి వెళ్తున్నావు, గింజను తినడానికి వెళ్తున్నావు. ఈ బయట వినిపించే పొట్టుతో నీకు పనేంటి? అది ఎవరైనా కానీ, మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, నీకు తెలుసా వాళ్ళు ఎలాగంట కదా, అలా అంట కదా, అక్కడ ఎలా జరిగిందంట కదా. ఎట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి గింజతో పొట్ట పోసుకోవలసిన నిన్ను
పొట్టుతో పొట్ట నింపాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారి విషయంలో బహుపరాక్, జాగ్రత్త. మనం పావురములాగా గింజన తినడానికి వెళ్తున్నాము, కానీ దారిలో చాలామంది మనల్ని పొట్టు మేసేవారిలాగా చేస్తారు. అంటే పందులే కదండి పొట్టు మేస్తాయి. అంటే పావురములాగా ఎగురుకుంటూ దేవాలయానికి వెళ్తున్న మనల్ని కొంతమంది పందిలాగా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను అంటాను, అలాంటి వారి స్నేహాలు మనకు అవసరమా? అలాంటి వాళ్ళ పరిచయాలు మనకు అవసరమా? అలాంటి వాళ్ళ సహవాసం మనకు అవసరమా లేదో యుక్తి కలిగి ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి మాత్రమే దేవాలయానికి వెళ్ళాలండి. చాలామంది చెప్తారు, అమ్మో మాకు చర్చికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి. ఎందుకండి భయం? చర్చికి వెళ్ళామంటే చాలండి బాబు, అక్కడ కేకలు, గోల, అరుపులు, గసరేస్తారండి, కయ్యాలండి, పెద్ద నోరు చేసుకొని అరుస్తారండి, అక్కడ లేనిపోని రాజకీయాలు జరుగుతున్నాయండి. ఇవి ప్రజలైన మీరందరూ మాతో మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. అయితే ఇందులో వాస్తవం లేదా అంటే ఉండొచ్చు, ఉంది. కానీ మోషే సీనాయి పర్వతానికి వెళ్ళింది మాత్రం అక్కడ గొడ్లగోబ అరుపులు వినడానికో, లేకపోతే అక్కడ రాబందులు ఎగిరే చేసే ఆ చప్పుడు వినడానికో, ఈ మూల పిల్లి కోతలు వినడానికో, ఆ మూల విషసర్పమైనటువంటి సర్పం యొక్క బొసలు వినడానికో వెళ్ళలేదు. కేవలము నా దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడా, నా దేవుని వినడానికి మాత్రమే తన్ను తాను సిద్ధపరుచుకుని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ప్రియులారా, వాక్యం బోధించే బోధకుడు ఉపవాసం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి అని అన్నానో, ఆదివారం దేవాలయానికి, అదే కదా మన హోరేబు, అదే కదా మనం సీనాయి, ప్రతి ఆదివారము లేకపోతే ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. హడావుడిగా వెళ్తే దారిలో పొట్టుతో తినిపించే వాళ్ళు బోలుమని తగులుతారు. హడావుడిగా వెళ్ళిపోవద్దు. శనివారం రాత్రే నువ్వు ఆదివారం పూజకి వెళ్తుంటే ఈరోజు రాత్రే నువ్వు సిద్ధపరచుకో. దేవుడి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు అక్కడ ఫాదర్ ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారో మీరు కూడా చదవండి, ధ్యానించండి, ధ్యానం చేస్తూ పడుకోండి. ఉదయం లేచిన తర్వాత ఒకటే ప్రార్థన గుండెల నిండా, దేవా నీ హోరేబు వద్దకు నాడు మోషే వెళ్ళినట్లుగా నేను కూడా వస్తున్నానయ్యా నీ సీనాయికి. దేవా నాతో మాట్లాడవా, నా జీవితంలో అనవసరముగా ఎదుగుతున్న రెమ్మలు కొమ్మలు అన్నీ కూడా కత్తిరించి ప్రభువా, నీ వాక్యం అనే ఖడ్గముతో నా జీవితాన్ని సరిచెయ్యు, బాగు చెయ్యు, నాతోనే మాట్లాడు ప్రభువా, నాతోనే సూటిగా మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థించే వారమై ఉండాలి ప్రియులకు దేవుని బిడలారా. అంతేగాని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆవిడ వస్తుందో లేదో చూద్దాం, మందిరానికి వెళ్తున్నప్పుడు పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి మందిరానికి వెళ్ళకండి. పూజ అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కాస్తా కోస్తో గడువు ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి తప్ప, ఈరోజు గుడికి ఎలాగూ వెళ్తున్నాం కదా వాళ్ళని కూడా రమ్మందాం, అక్కడే మీటింగులు ఆ ఉద్దేశంతో వెళ్ళొద్దు. మన మందిరానికి వెళ్ళే ఉద్దేశ్యం కేవలము వాక్యాన్ని వినడానికే రావాలి. మనం వెళ్తున్నది, మనం ఒక మంచి కాపరి అయిన దేవుని గొర్రె పిల్లలమైతే పచ్చిక బయళ్ళకు మనం వెళ్తూ ఉన్నాము ప్రియులకు దేవుని బిడలారా. వాక్యం వినడానికి మాత్రమే వెళ్ళాలి. ఆ రాజకీయాలు, ఈ రాజకీయాలు, ఈ కుల పట్టింపులు, ఆ కుల పట్టింపులు వినడానికి వెళ్ళకూడదు. ఆ సీజన్ ఏంటది, పిక్నిక్లకి అది వెళ్తారు కదా కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుంటారు. ఒక్కొక్క కులం, దాన్ని ఏమంటారు, వనభోజనాలు, కుల భోజనాలు, ఓకే ఏదో ఒకటి. అంటే ఒక్కొక్క కులం వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో, అక్కడక్కడికి పిక్నిక్లు వెళ్తూ. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని మందిరాలు, దేవాలయ ప్రాంగణాలు కుల వన భోజనాలులాగా తయారైపోతున్నాయి. అక్కడే మందిరములో చుట్టూ ఒక గ్రూపుగా, ఒక గుంపుగా ఏర్పడుతూ ఏవేవో డిస్కషన్స్, ఏవేవో మాటలు. వాక్యం వింటున్న బిడ్డ, నేను చెప్పుతున్నదేదో నీకు తెలుసు కదా, ఇది దేవుడి మాట. హోరేబు వద్దకు మోషే ఒకే ఉద్దేశంతో వెళ్ళాడు. ఈరోజు దేవాలయానికి విశ్వాసులారా ఏ ఉద్దేశాలతో వస్తున్నారో విజ్ఞత కలిగిన మీకే వదిలిపెడుతున్నాను.
యోహాను శుభవార్త 12వ అధ్యాయము 21లో కొంతమంది గ్రీసు దేశస్థులు పండగ వేళ, వినండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే పండగ జరుగుతుందండి. పండగ వేళ కొంతమంది గ్రీసు దేశస్థులు యేసయ్యను చూచుటకు వచ్చిరి అని వ్రాయబడి ఉంది. పండగ వేళ యేసయ్యను చూచుటకు వచ్చిరి. పండగ అనగానే ఓ తీర్థాలు, ఒక జాతర. అక్కడ కోతులు నాడించేవాడు ఉంటాడు, అక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇది జైంట్ వీల్, రంగుల రాట్నం తిప్పేవాడు ఉంటాడు, ఆడించేవాడు ఉంటాడు, సర్కస్లు చేసేవాడు ఉంటాడు, అవి ఇవి అమ్ముకునేవాడు ఉంటాడు, చికెన్ దమ్ బిర్యానీ అమ్ముకునేవాడు ఉంటాడు. పండక్కి వెళ్ళేది బొమ్మలు కొనుక్కోవడానికేనా? పండక్కి వెళ్ళేది జాతర చూడడానికి వెళ్ళడానికేనా? పండక్కి వెళ్ళేది ఎంజాయ్ చేయడానికేనా? పండక్కి వెళ్ళేది చుట్టాలింటికి వెళ్ళడానికేనా? పండక్కి వెళ్ళేది ఎంజాయ్ చేయటానికేనా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. పండగ వేళ గ్రీసు దేశస్థులు వచ్చి యేసయ్యను చూడ్డానికి మాత్రమే వచ్చారు. ప్రియులారా, వింటున్నారా అన్నమాట? పండగలు ఎక్కడ జరుగుతున్నా మనం వచ్చేది యేసును చూడ్డానికి మాత్రమే రావాలి. లైటింగ్లు చూడ్డానికో, డెకరేషన్లు చూడ్డానికో, కోయర్ వాళ్ళు ఎలా పాడుతున్నారో మ్యూజిక్లు వినడానికో మాత్రం కాదు. పండగ వేళ ఎక్కడ ఏ పండగలు జరుగుతున్నా ఇది గుర్తుపెట్టుకోవాలి, మేము మీరు అందరం యేసయ్యను చూడ్డానికే వచ్చారు. హోరేబు వద్దకు, సీనాయి వద్దకు మోషే ఏ ఉద్దేశంతో వెళ్ళాడో, గ్రీసు దేశస్థులు పండగ వేళ యేసయ్య వద్దకు చూడ్డానికి వచ్చారు. ఆయన చూడ్డానికి వచ్చారు, జాతర చూడ్డానికి రాలే వాళ్ళు. ప్రియులారా, దేవాలయానికి వెళ్తున్నప్పుడు దివ్య సప్రసాద మందసములో ఉన్న దివ్య ప్రసాద నాదుని చూడ్డానికి మనం వెళ్ళాలి. సిలువలో మన కోసం వేలాడి ప్రాణం పెట్టిన మన ప్రాణదాతను చూడ్డానికి వెళ్ళాలి. ఆదిలో ఉన్న ఆ వాక్కు మానవావతారుడై దివ్య ప్రసాద రూపంలో మన వద్దకు వస్తూ ఉంది. ఆ ప్రభుని చూడ్డానికి వెళ్ళాలి, ఆ ప్రభు స్వరాన్ని వినడానికి వెళ్ళాలి. మగ్దలా మరియమ్మ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ బైబిల్లో. ఈమె దేవుణ్ణి, యేసుప్రభుని ఎంత ప్రేమించిందండి. తెల్లవారక ముందే సమాధి వద్దకు వెళ్ళిపోయింది. అరే, ఒక స్త్రీ ఇంకా చీకటిగా ఉంది, సమాధుల్లో కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను యేసును చూచుటకు వచ్చి తిని అంటుంది ఆవిడ. అరే, సమాధుల మధ్య అందరూ చచ్చిన శవాలు, ప్రేతాలు ఉంటాయి కదా, అక్కడికి నువ్వెందుకమ్మా వెళ్ళావు ఎంత చీకటి వేళ అంటే, నేను యేసయ్యను చూచుటకు వచ్చాను. తోటమాలి, ఎవరైనా తోటమాలి అనుకొని ఏమందంటే, అమ్మా నువ్వు ఎక్కడైనా చూసావా మా ప్రభువుని, చెప్తే ఇవ్వు, నేను తీసుకెళ్ళిపోతాను భుజాల మీద వేసుకొని మా ఇంటికి. మగ్దలా మరియమ్మ ఆ సమాధుల తోటలోనికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, సమాధుల మధ్య కూడా యేసయ్యనే వెతుకుతుంది. ప్రియులారా, ఈ లోకములో ఎన్నో జీవము లేని మనుషులు ఉంటారు, ఎన్నో జీవము లేని వ్యక్తిత్వాలు ఉంటాయి. లోకమనే ఈ సమాధి తోటలో కూడా మగ్దలా మరియమ్మలాగా యేసయ్యను మాత్రమే వెతికే వాళ్ళముగా మనం మారాలి. ఇంకా మగ్దలా మరియమ్మ ఏమంటుందో తెలుసా? ఆ ప్రభు ఎక్కడైనా కనబడితే చెప్పునన్నా, నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతా భుజాల మీదకి వేసుకొని. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫాదర్ గారు అక్కడ చెప్తారు, ఈతే మిస్సా ఎస్త్ అంటే పూజ సమాప్తమైనది, సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఎక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న క్రీస్తును మీ ఇంటికి తీసుకెళ్ళండి అని ఈ మాటకు అర్థం. ఎంతమంది తీసుకొస్తున్నారు? పూజకి వెళ్ళిన తర్వాత ఫాదర్ గారు ఏ ప్రసంగం చెప్పారు? ప్రసంగం మాట దేవుడెరుగు, సువార్త ఏంటి అని అడిగితే, ఉదయం 8 గంటలకు పూజలకు వెళ్ళారు, సాయంత్రం 6 గంటలకు ప్రసంగం ఏంటి అని అడగండి, ఎంతమంది చెప్తారు? అట్లా ఉంటుంది మనతో. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మగ్దలా మరియమ్మ సమాధుల మధ్యలో యేసయ్యను చూడడానికి వెళ్ళింది ఆవిడ. ఈ లోకపు సమాధి మధ్యలో మనం మందిరానికి వెళ్తున్నది యేసయ్యను చూడడానికే వెళ్ళాలి. వాళ్ళు వేసుకున్న చీరలు చూడడానికి కాదు, వాళ్ళు వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూడడానికి కాదు,
వాళ్ళు ఎవరితో వస్తున్నారో, ఎలా వస్తున్నారో, కారులో వస్తున్నారా, బండి మీద వస్తున్నారా, ఇవి చూడడానికి కాదు. దేవాలయంలో డెకరేషన్ ఎలా చేశారు, ఏ రంగు వేశారు, ఏ పెయింట్ వేశారు, ఏ లైట్ పెట్టారు, ఏ ఫ్యాన్లో బిగించారు, ఇవా చూడ్డానికి. ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవనిది దయచేసి. మందిరంలోకి వెళ్ళేటప్పుడు మన తీరు ఎలాగ ఉండాలో అక్కడ సొలొమోను గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, హోరేబు, సీనాయి, నంబర్ 1, దేవుని వాగ్దానం ఇచ్చిన పవిత్ర భూమి అది. రెండోది, ధర్మశాస్త్రం అనే దేవుడి వాక్కును అనుగ్రహించిన స్థలం. ఇక మూడవది, హోరేబు లేదా సీనాయి సమర్పణ స్థలం. నిర్గమకాండం 33వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు మోషేతో, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లు నుడువుము, మీకు తలబిరుసెక్కువ, నేను కొద్ది కాలము పాటే మీతో పయనించినను మిమ్ము వేరంట పెకలించి వేయుట నిక్కము. ఇప్పుడు మీ ఆభరణములు తీసివేయుడు, ఆ మీదట మిమ్ము ఏమి చేయవలెనో నిర్ణయింతును అని చెప్పెను. కనుక హోరేబు కొండ నుండి ఇజ్రాయేలీలు తమ ప్రయాణమున ఆభరణములు పెట్టుకొనలేదు. హోరేబు కొండ వద్ద ఇజ్రాయేలు ప్రజలు తమ ఆభరణాలన్నీ తీసేసి, మా ఆధారం నీవే ప్రభువా అన్నారు. ప్రియులకు దేవుని బిడలారా, చాలామంది ఏం చెప్తారంటే, దేవుడు బాహ్యాలంకారాన్ని చూడరు కదా, హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు కదా, కాబట్టి బయట మనం ఏం వేసుకున్నామో ఎవరు చూస్తారు? దేవుడికి కావలసింది హృదయ శుద్ధి అంటారు. 100కి 100 కరెక్టే. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు కొంచెం మంచి మనసుతో అర్థం చేసుకోండి. నిజమే, దేవుడు హృదయాన్నే చూస్తాడు, కానీ హృదయంలో ఏదుందో అదే కదా బయటకు వస్తుంది. దేవుడు హృదయాన్నే చూస్తారు, హృదయంలో ఏముందో అదే కదా బయట కూడా కనబడుతుంది. హృదయంలో నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నీ ముఖం కూడా మంచి గ్లోతో హ్యాపీగా ఉంటుంది. అదే హృదయంలో ఏదో వేదన ఉందనుకో, ఎంత మేకప్ వేసుకున్నా బయట ఆమద ముఖంలా ఉంటుంది. హృదయంలో ఏముందో బయటకు కూడా అదే కనబడుతూ ఉంది కదా. నిజమే, దేవుడు హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు, నీ బాహ్యాన్ని కూడా చూసే దేవుడు. ఇక్కడ సమర్పణ స్థలం. ఇజ్రాయేలీలు హోరేబు వద్ద తమ ఆభరణములన్నింటినీ తీసివేసిరి. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే కొంతమంది అపార్థం చేసుకోవచ్చు నన్ని వాక్యాన్ని. అంటే మేము అసలు ఆభరణాలు వేసుకోవద్దా అండి? గుడికి వచ్చేటప్పుడు అసలు వస్తువు మరి ఆ చైన్ వేసుకునేది ఎందుకండి? నా మాట జాగ్రత్తగా వినండి. మనం వేసుకునే ఆభరణాలు వేసుకోండి. అంటే ఏమీ లేకుండా, ఆభరణాలు లేకుండా వెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆభరణాలు మనం వేసుకునేది ఇతరులను రెచ్చగొట్టేలాగా, పురుకొల్పేలాగా ఉండకూడదు. ఇప్పుడు మందిరం అన్నాక అందరూ అన్ని రకరకాలు పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మధ్యతరగతి వస్తారు. ఇప్పుడు ఈరోజు దేవుడు మీకు ఇచ్చారు కదా అని చెప్పి ఒకటిక్కడ ఇంకోటి ఇక్కడ, మళ్ళీ వేలికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని వేళ్లకు ఒక కొంగరం పెట్టామనుకోండి, మీరు అలాగా బీచ్కు వెళ్ళండి, నో ప్రాబ్లం. సినిమాకి వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ మందిరానికి వచ్చినప్పుడు అది సమర్పణ స్థలం కదా. నీవు అన్ని ఆభరణాలు పెట్టుకుంటే నీతో పాటు మందిరానికి వచ్చిన ఆ పేద స్త్రీ, ఎంత కాదనుకున్నా ఆవిడ కూడా ఒక స్త్రీ, ఒక మనిషే కదా, అతడు కూడా ఒక మనిషే కదా. దేవుణ్ణి చూడాల్సినటువంటి అతడు దేవుని మాత్రమే చూడడానికి వచ్చాడు, కానీ దగదగ మెరిసిపోతున్న నీ ఆభరణాలు చూసి ఒక మనిషిగా ఏమనుకుంటాడు? ప్రభువా, నేనేం పాపం చేశాను ప్రభువా, నాకేమీ ఇవ్వలేదు అని తన పేదరికాన్ని తాను తలంచుకుని కృంగిపోవడానికి పరోక్షంగా మనం కారణం కాకూడదని చెప్తున్నా నేను. నగలు ఉంటే నా ఉచిత సలహా ఏంటంటే, ఏదో ఉంటే ఒకటి కంటికి కనిపించినట్లుగా ఒకటి వేసుకుంటే ఓకే. ఇప్పుడు పెళ్ళిళ్ళకి గట్రా సంబరాలకి వెళ్తారా? ఓహో, మీ ఇష్టమే. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాబట్టి అక్కడ పోటీ జరుగుతుంది కదా, మాకెంత ఉంది మీకెంత ఉంది, అదంతా వేరే గొడవ, అది మీ ఇష్టం.
మందిరాలకు వెళ్తున్నప్పుడు. ఇది నాకు తెలుసు చాలామంది తప్పుగా అపార్థం చేసుకునే ఏరియా ఇదని నాకు తెలుసు. ఎక్కడ టచ్ చేయకూడదు ఏరియా, కానీ టచ్ చేస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు చెప్పమంటున్నది నేను చెప్పాలి కదా. ఇదొక కారణం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక పేద మధ్యతరగతి వాళ్ళు చూసి, వాళ్ళ పేదరికాన్ని చూసి కృంగిపోయి దేవుణ్ణి ఆరాధించాల్సిన రీతిలో ఆరాధించలేకపోవచ్చు. అదొకటి. రెండవది, ఈ ఆభరణాలు ఇవన్నీ కూడా ఎవరికి చూపించాలి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి నుండి ఎట్లా వచ్చామో దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతామో అలా వెళ్తే బెటరు. ఏమండి, మనం పుట్టినప్పుడు వెంటనే మన చుట్టూ చేరి, ఆ ఉయ్యాల చుట్టూ చేరి ఎవరు మనతో అచ్చకు బుచ్చుకులాడారో మనకు తెలియదు. ఏమండి, అలాగే మనం పోయేటప్పుడు కూడా మన పాడిని ఎవరు మోస్తారో కూడా మనకు తెలియదు. ఎలా వచ్చామో అలాగే కదా వెళ్తాము. దేవుడి దగ్గర నుండి ఎలా వచ్చామో ఆయన వద్దకు కూడా అలా వెళ్ళడం మంచిదేమో, నా సలహా మాత్రమే. ఆభరణములు, ఆడంబరాలు మన అలంకారాలుగా మారిపోకూడదు. అంటే నేను కంప్లీట్గా చూడండి, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి, కంప్లీట్గా దిగదుడుపు చేసుకొని ఏమీ లేకుండా ఏదో సంతాపంగా వెళ్ళినట్టుగా వెళ్ళమని నేను చెప్పడం లేదండి. కొంచెం మోడరేట్గా, అది స్త్రీలైనా పురుషులైనా, నేను స్త్రీలతోనే చెప్తున్నాను అనుకోకండి. పురుషులైనా ఎన్ని వేలుంటే అన్ని వేలికి ఉంగరాలు ఎందుకు ఎట్టుకోవడం అండి? గోల్డ్ మ్యాన్ లాగా మనం. అందుకనే ఏదో ఒక ఉంగరం ఓకే ఎనఫ్, లేదా ఏదో ఒక చిన్న తాడు ఎనఫ్. ఎందుకు? మందిరానికి వెళ్తున్నాం. అయినా ప్రియులకు దేవుని బిడ్డలారా, మన అలంకారం ఆభరణాలు కాకూడదు. మన అలంకారం ఏమై ఉండాలో తెలుసా? ఆత్మఫలాలే మన అలంకారంగా మారాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి మీకు తెలుసు కదా. ప్రేమే నీ ఆభరణం, ఆనందం నీ ఆభరణం, మంచితనం నీ ఆభరణం, నీలో ఉన్న సహనం, నీ క్షమాగుణం ఒక ఆభరణంగా మారాలి. ఇతరులకు సహాయము చేసే ఆ గుణం ఒక ఆభరణంగా మారాలి. నీలో ఉన్న ఓర్పు ఒక ఆభరణం, నీలో ఉన్న సాత్వికత, సాధు స్వభావం ఒక ఆభరణంగా మారాలి. కాబట్టి మన గర్వమో, మన అహంకారమో, మన కులమో, మన అంతస్తో మన ఆభరణాలు కాకూడదు. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ సుగుణాలే నేను నీకు ఇచ్చే ఆభరణాలయ్యా. ఎందుకు ఆభరణాలు తీసేయండి అని ఇక్కడ చెప్పారు అంటే, అంతకుముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సీనాయి కొండ మీదకు మోషే గారు 40 రోజులు వెళ్ళారు. ఇక మోషే రాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో, అసలు ఉన్నాడో లేదో, చచ్చాడో లేదో, ఉన్నాడో లేదో మాకు తెలీదు అని ప్రజలందరూ అహరోను మీద ఒత్తిడి తెచ్చారు. కొండ కింద ఉన్న ప్రజలందరూ వారికి ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఒలిచి, బంగారాన్ని కరిగించి బంగారు దూడను తయారు చేసి ఆరాధించడం మొదలుపెట్టారు. ఇవన్నీ మీకు తెలుసు. దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని దేవుడు కోపోద్రిక్తుడై వారిని శిక్షించాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో దేవుడిచ్చిన ఈ బంగారాన్ని దేవుణ్ణి ఆరాధించకుండా ఏదో బంగారు దూడను ఆరాధించడానికి మీరు పెడుతున్నారు, అందుకనే మీ ఆభరణములు తీసివేయండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆభరణాలు తీసేయాలి? ఏ ఆభరణాలతో అయితే దేవుణ్ణి ఆరాధించాలో, ఏ ఆభరణాలతో నిజమైన దేవుణ్ణి ఆరాధించాలో వీళ్ళు అలా ఆరాధించకుండా అబద్ధపు బంగారు దూడను, పోత దూడను తయారు చేసుకుని తమ బంగారాన్ని దానికోసం వాడారు. అది దేవుడికి నచ్చలేదు. అందుకే ఆభరణాలు తీసేయండి అన్నాడు. ప్రియులారా, మన ఆభరణాలు అంటే చెప్పాను కదా, ఆత్మఫలాలు, మన సుగుణాలు, మన వ్యక్తిత్వాలు, స్వభావాలతో క్రీస్తును ఆరాధించే వాళ్ళముగా ఉండాలి. దేవుడు మనకు మంచి అందం ఇచ్చాడా, మంచి రంగు ఇచ్చాడా, ఈ అందము రంగుతో దేవుణ్ణి ఆరాధించు. అంతేగాని బంగారు దూడ అయిన లోకంలో ఉన్న వ్యక్తులను ఎర్రవేయడానికో, సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, వ్యక్తులకు మన అందచందాలు ఎర్రవేయడానికో, మన ఆభరణాలు చూపించి నా స్టేటస్ ఇంత అని ఒక రాంగ్ కాన్సెప్ట్ ప్రజలకు ఇవ్వడం కోసమో బంగారు దూడల కోసం నీ ఆభరణాలు వాడద్దు. బంగారు దూడల కోసం అంటే లోకంలో ఉన్న వ్యక్తుల కోసం నీ అందచందాలను ఎర్రగా వెయ్యవద్దు.
లోకంలో ఉన్న మనుషుల కోసం నీ స్టేటస్ని, నీ కులాన్ని, నీ అంతస్తును, నీ పదవిని, నీ అధికారాన్ని వాడద్దు. తీసేయి ఆ ఆభరణాలు. ఇది మ్యాటర్. ఆభరణాలు తీసేయమన్నారు కదా అని కొంతమంది లిటరల్గా గుడికి వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేకుండా, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఈవిడ విశ్వాసురాలేనా లేకపోతే అన్నట్టు అనిపిస్తుంది. ప్రియులకు దేవుని బిడలారా, ప్రభు యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. బంగారు పోత దూడ కోసం వెచ్చించినటువంటి అలాంటి ఆభరణాలు తీసేయి. ఈ లోకం కోసం నువ్వు ఏ ఆభరణం వేసుకుంటున్నా ఆభరణం వద్దు. ఈ లోకం కోసం నువ్వు ధరించే కామం అనే ఆభరణం తీసేయి. ఈ లోకం కోసం నువ్వు ధరిస్తున్నటువంటి ఆ అసూయ అనే ఆభరణం తీసేయి. ఈ లోకం కోసం నీవు అలంకరించుకుంటున్నటువంటి హేయమైన నీచమైన త్రాగుడు అనే ఆభరణం తీసేయి. జోదం, వ్యభిచారం ఆభరణం తీసేయి. ఎవరు ఇలాంటి ఆభరణాలు వేసుకుంటారో ఒకసారి చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనము. ఇప్పుడు నా మనవి ఒకటి వినుడు, మీలో ప్రతి ఒక్కడు కొల్ల సొమ్ము నుండి నాకొక బంగారు పోగును ఇయ్యవలేను అనెను. ఓడిపోయిన శత్రు సైనికులు ఇష్మాయేలీయులు గనుక, చూడండి, ఓడిపోయిన శత్రు సైనికులు ఇష్మాయేలీయులు కనుక వారు బంగారు చెవి పోగులు తాల్చియుండిరి. అర్థమైందా? ఎవరంట ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు? వారు ఇష్మాయేలీయులు కనుక. ఎవరు ఇష్మాయేలీయులు? అబ్రహాము దాసి అయిన హాగారు కొడుకు ఇష్మాయేలు ఉన్నాడే, వాడి సంతానం, గెంటివేయబడిన వాడి సంతానం, శాపగ్రస్తుడైన వాడి సంతానం. ఈ ఇష్మాయేలు ఎవడు తెలుసా? కనానీయుల పిల్లను, శాపగ్రస్తమైన కనానీయుల పిల్లను పెళ్ళాడినటువంటి ఇష్మాయేలీయుడు వీడు. దేవుడి వరపుత్రుడైనటువంటి ఇస్సాకును ఏడిపించినటువంటి ఇష్మాయేలీయుడు వీడు. ఎవరు ఆభరణాలు ధరిస్తారు? ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, ఆభరణాలు అంటే చెవిరింగులు, నెక్లెసు, హారాలు, వీటి గురించి నేను మాట్లాడట్లా. వీటి గురించి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదని ఇందాక కారణం చెప్పాను. ఎందుకంటే సంఘంలో పేద బిక్కి ఉంటారు. వాళ్ళు చూసి మన మీద అసూయ పడకూడదు. వాళ్ళు చూసి అరే ప్రభువా దేవుడా మాకివ్వలేదే అని దేవుణ్ణి తప్పుగా అపార్థం చేసుకోకూడదు. అందు గురించి చెప్పాను. అది నచ్చితే పాటించండి. ఆభరణాలు ఎవరు వేసుకుంటారంటే, ఏ ఆభరణాలు? కోపం, అసూయ, కామం, స్వార్థం, ఇటువంటి ఆభరణాలన్నీ ధరించేవాడు ఇష్మాయేలీయులు. అందుకనే ఆభరణాలు మీరు తీసివేసి దేవునికి సమర్పించుకోండి. ఎస్తేరు తల్లి అహష్వారేషు రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఆవిడ తమ నగలన్నిటినీ కూడా తీసేసి గోనె పట్టు ధరించుకొని దేవుడి వద్దకు ఏకాంతముగా వెళ్ళి ఆ రాత్రంతయు ప్రార్థనలో గడిపింది. ఎందుకు ఆభరణాలు తీసేసింది? ఎస్తేరు రాణి కదా. కారణం ఏంటంటే ఎస్తేరు చెప్తుంది, నా భరణం, నా ఆభరణం ఆ ప్రభువే. ఈ ఆభరణాలు నాకు అందాన్ని ఇవ్వలేవు, నా దేవుడే నాకు అందాన్ని, ఆనందాన్ని, అర్థాన్ని ఇచ్చేది నా దేవుడు మాత్రమే అని చెప్పడానికి. తీతుగారికి వ్రాసిన లేఖ, పౌలు గారు తీతుగారికి వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 12-14 వచనాలు చదువుతాను, వినండి. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి, మనం వదిలేయవలసిన ఆభరణాలు చూడండి. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడుపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తి చేసి సత్కార్యముల యందు ఆసక్తి గలవారినిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. మనందరినీ తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. మనము ఆయన సొత్తు అయినప్పుడు మనకెందుకు ఈ అనవసరమైన డెకరేషన్స్, అలంకారాలని ఈ మాటకు అర్థం. పేతురు గారు ఇంకొంచెం పవర్ఫుల్గా చెప్తారండి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతున్నాను, వినండి. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక మీ సౌందర్యము
ఆంతరంగికమైనదై ఉండవలేను. అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము. అది ఏ దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఏలైనా భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్యమును పోషించుకొనుచు తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి. ప్రియ దేవుని బిడలారా, బాహ్య సౌందర్యము కాకుండా ఆంతరంగికమైన సౌందర్యం కలిగి ఉండాలి. అందులో విధేయత ఒక ఆంతరంగిక సౌందర్యం. చాలామంది పునీతులండి, మరియ గొరెట్టి గారి కానీ, ఆగ్నేసమ్మ గారి కానీ, అగతమ్మ గారి కానీ, చాలామంది తమ చందాలను చూసి మోహించే వారి కోసం తమ అందాన్ని చూసి ఒకడు మోహిస్తున్నాడని తెలిసి చావడానికైనా సిద్ధపడ్డారండి. వేదసాక్షులండి వీళ్ళు, వేదసాక్షులు వీళ్ళు. మన భారతదేశంలో ఉన్నటువంటి సిస్టర్ అల్ఫోన్స్ అమ్మ, అన్నా కుట్టి అని పిలుస్తారు. ఎంతో అందంగా ఉన్న ఆమె అందం మఠకన్యగా వెళ్ళడానికి అడ్డుపడుతుందని తన అందాన్ని తాను చెడగొట్టుకున్నటువంటి స్త్రీ అండి అల్ఫోన్స్ అమ్మగారు. ఎందుకంటే కుటుంబీకులందరూ కూడా పెళ్లి చేసేయాలని ప్రయత్నిస్తూ ఉంటే, అరే పెళ్లి చేస్తే దేవుడి సేవ చేసుకోలేను కదా అని దేవుడి సేవకు వెళ్ళడం కోసం తన శరీరానికి ఆభరణంగా ఉన్న తన అందాన్ని కూడా తాను పాడు చేసుకుంది. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, హోరేబు కొండ వద్ద దేవుడు చెప్పే మాట, ఆభరణాలు తొలగించండి అంటే మీ ఆభరణాలు, మీ అందచందాలు, మీ నైపుణ్యాలు దేవుడికే ఉపయోగపడాలి కానీ బంగారు పోత దూడలాంటి ఈ లోకానికి మీ ఆభరణాలు, మీ సంపదలు, మీ అందచందాలు, మీ నైపుణ్యాలు ఉపయోగపడకూడదు. అలాంటి ఆభరణాలు తీసేయండి. కోపము, అసూయ, స్వార్థము, త్రాగుడు, విందు వినోదాలు, అపవిత్రము, కాముకత్వము, విగ్రహారాధన అనే ఆభరణాలు ఏవైనా ఉంటే తీసేయండి. విగ్రహాలకు సమర్పించిన మాంత్రిక శక్తులు, తాయెత్తులు, రంగురాళ్ళు, నల్లదారాలు ఏవైనా ఉంటే అవన్నీ తీసేయండి. ఆభరణాలంటే అవి. ఒక భక్తురాలు నాకు బాగా తెలుసు, ఆభరణాలు గుడికి వెళ్ళినప్పుడు వాక్యములో వ్రాయబడి ఉంది కదా, ఏంటంట వాక్యములో వ్రాయబడి ఉంది, మనం అలంకరించుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు. ఆహా, బొట్టు పెట్టుకోకూడదు, ఆభరణాలు వేసుకోకూడదు, సింపుల్గా వెళ్ళాలి. కానీ వాడి చంటోడు, వారి పిల్లోడున్నాడే, వాడి పిల్లోడు యొక్క కాలికి మాత్రం నల్ల దారం ఉంది. నేను చూసా. బొట్టు పెట్టుకోరు, కానీ వాళ్ళ ఇంటికి మాత్రం నిమ్మకాయలు, మిరపకాయలు వాళ్ళ ఇంటి గ్రిల్ మీద అలాగా కనబడుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటో తెలుసా, వారింటి ముందు పెద్ద బూడిద గుమ్మడికాయ కూడా ఉంది. బొట్టు మాత్రం పెట్టుకోం, ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం వాక్య విరుద్ధం. మరి గుమ్మడికాయ పెట్టుకోవడం లోకానికి సమ్మతం. ఒక కాలు అటు, ఒక కాలు ఇటు. గుడిలో ఉన్నంత సేపు దేవుడు దేవుడు దేవుడు, లోకానికి వచ్చేసరికి లోకమే దైవంగా బ్రతికే వాళ్ళు మన మధ్య లేరందామా ప్రియులకు దేవుని బిడ్డలారా? సమర్పణ కలిగి జీవించాలి. క్రీస్తుకు సమర్పించుకుంటే పూర్తిగా క్రీస్తు కోసమే జీవించాలి. అంతేగాని పెళ్ళిళ్ళు, వివాహాలు అవుతున్నప్పుడు గుడిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఇగో మాకు మీరే పూజ చేయాలి ఫాదర్ అని అడుగుతారు. కానీ ముహూర్తం మాత్రం ఎవరో పెట్టాలి. ముహూర్తం ఒకరు పెడతారు, పెళ్ళి మాత్రం మరొకరు చేయాలి. ఇది న్యాయమా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇది క్రైస్తవ జీవితంలో మనం ఎలా సమర్పించుకుంటున్నట్లు? ప్రియులకు దేవుని బిడ్డలారా, నిరీక్షణ యాత్రలో, జూబిలీ యాత్రలో ఇటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్త పడమని మిమ్మల్ని సవినయంగా కోరుతూ ఉన్నాను. ఇక చివరిగా హోరేబు కొండ మనకు నేర్పించే ఆఖరి పాఠం, పిలుపును ప్రణాళికను గుర్తు చేసే స్థలం ఇది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతూ ఉన్నాను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకున్నాను. చూసారా, మళ్ళా హోరేబు గురించి మాట్లాడినప్పుడు దేవుని కొండ అని మాట్లాడారు. ఓకే. అతడు కొండ గుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను.
ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కడనే కొలిచితిని. కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి, నీ బలిపీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు నీ కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడిని మాత్రమే మిగిలియున్నాను, కానీ వారు నా ప్రాణములు కూడా తీయగోరుచున్నారు అనెను. ఏలియా గారు 40 రోజుల పాటు ప్రయాణం చేసి దేవుని కొండ అయిన హోరేబు చేరాడు. దేవుడు అడిగాడు, ఏలియా నువ్విక్కడ ఏం చేయుచున్నావు అనంటే ఏలియా గారు ఇచ్చే సమాధానం విన్నారా? ప్రభువా, ఈ లోకంలో, ఈ రాజ్యంలో నీ తరపున మాట్లాడేవాడు, నీ కోసం సేవ చేసేవాడు, నీ తరపున నిలబడేవాడిని నేనొక్కనే ఉన్నాను. హోరేబు కొండ వద్ద ఏలియా మాట్లాడిన మాటలు ఇవి. ప్రియులారా, హోరేబు కొండ పిలుపును, దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసే స్థలం. ఈ హోరేబు పర్వతం వద్ద దేవుడు ఏలియాతో మాట్లాడుతూ నా కోసం పనిచేసే రోషము గల సేవకుడు నువ్వు ఒక్కడవే అని అంటున్నావు కదా ఏలియా, ఒక్క మాట చెప్తా విను. ఆ తర్వాత వెళ్తే నీకు తెలియని ఈ ఊరిలోనే 7,000 మంది నా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. 7,000 మంది. దేవుడు చెప్తున్న మాట, ప్రతి చోట నా కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు అని దేవుడి స్వరం హోరేబు పర్వతం మీద వినబడింది. ఏంటంట? ప్రతి చోట దేవుడి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. చాలాసార్లు మనం కూడా ఏలియాలాగే అనుకుంటాం, నేను ఒక్కడనే ఉన్నాను, నేను లేకపోతే ఈ సంఘం ఏమైపోద్దో, నేను లేకపోతే ఈ ప్యారిష్ ఏమైపోద్దో, నేను ఒక్కడనే ప్రసంగం చెప్తున్నాను, నేను ప్రసంగం చెప్పకపోతే ఈ ప్రజలు ఏమైపోతారో, నేనే గనక ఈ గుడి పని చెయ్యకపోతే ఈ గుడి ఏమైపోద్దో. ఏమైపోదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏలియాకు ఉన్న ఈ ఫీలింగ్ దేవుడు హోరేబు దగ్గర ఏం గుర్తు చేస్తున్నాడంటే, హోరేబు అనే చోటు దేవుని పిలుపుకు గుర్తు. ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ఏలియాను ప్రశ్నించిన స్థలం ఇది. దేవాలయానికి వెళ్తున్న ప్రతిసారి దేవుడు కూడా మనల్ని పేరెత్తి ప్రశ్నిస్తూ ఉంటాడు. వాక్యం వింటున్న నా ప్రియ యవనస్తులారా, బాలబాలికలారా, ఈ లోకంలో మీరు ఇక్కడ ఏమి చేయుచున్నారు? దేవుడు ఏలియాను అడిగాడు హోరేబు వద్ద. దేవుడు అడుగుతూ ఉంటాడు ప్రతి బిడ్డను. 10వ తరగతి వరకు చదువుకున్నావు కదా, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ లోకంలో ఇంకా ఏం చేయుచున్నావు? నా సేవకు వస్తావా? దేవుడు పిలుస్తున్నాడు ఏలియాని పిలిచినట్లుగా. ఈ రోజుల్లో సేవ అంటే భయం చాలామందికి. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి రావాలి కదా, ఎంజాయ్ చేయడానికి స్కోప్ లేదు కదా. ఈ తప్పుడు అభిప్రాయం అంటే దేవుడికి సమర్పించుకోవడానికి సేవకు వెళ్ళడానికి భయపెట్టే ప్రపంచం. నీ ఫ్రెండ్స్ నువ్వు ఫాదర్గా వెళ్ళడానికి వెళ్తున్నావు అంటే భయపెట్టేస్తారు. ఒరే చాలా కఠినంగా ఉంటుందిరా, ఫార్మేషన్ రా, ఇంగ్లీష్ రా, మళ్ళీ సరదాలు ఉండవురా, ఔటింగ్లు ఉండవురా. అలాగే సిస్టర్ ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఏదేదో చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు. ఫాదర్ ట్రైనింగ్ అయ్యాం, 10 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాం, 21 సంవత్సరాలు గురువుగా ఉన్నాను. నేను గుండెల మీద చెయ్యేసుకొని చెప్తున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నానో. నా హ్యాపీనెస్ గురించి చెప్పడానికి మాటలు లేవండి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాను, ఈ తప్పేమో, నాకంటే హ్యాపీగా ఉన్నోళ్ళు ఎవరున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి గర్వంగా. సేవలోనికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నామో సేవ చేస్తున్న వారిని అడగండి, చెప్తారు. సేవ చేస్తున్నది ఎవరికి? మా అమ్మకో, మా నాన్నకో, మా తమ్ముడికో, మా అన్నయ్యకో కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడికి సేవ చేయడం అంటే ఆ మజాయే వేరండి. ఆ మాధుర్యం, ఆ అనుభూతి వేరు. మాటల్లో చెప్పలేని అనుభూతి అది. ఇప్పుడు నచ్చకపోతే ప్రాక్టికల్గా ఒక మాట వినండి. ఇప్పుడు మనకు ఒక స్కూల్లో పనిచేస్తామండి, లేకపోతే ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాము. అక్కడ నచ్చలేదనుకోండి, ఏం చేస్తారు మీరు? మామూలుగా మీ రెజ్యూమ్ ఇంకో చోట పెట్టుకొని ఇంకో చోటకు వెళ్ళిపోతారు కదా. నచ్చని చోట ఎలా పనిచేస్తారండి? నచ్చని చోట ఎలా మీరు బ్రతుకుతారండి? ఎన్నేళ్ళు నేను ఆఫ్టర్ ఆల్ 21 years ప్రీస్ట్, ఇప్పటికి 50 ఏళ్ళు గురు జీవితంలో
ఎందుకండి ఇంకా వాళ్ళు అలా ఉన్నారు? హ్యాపీనెస్ లేకపోతే. కాబట్టి నా ప్రియులకు దేవుని బిడ్డలారా, గురు జీవితంలో దేవుడు యొక్క పిలుపులో ఎంతో సంతోషం ఉంది. మన సొంత ఇల్లు, ఇంటి సభ్యులు ఇవ్వలేని ఎంతో ఆనందం ఈ దైవ పిలుపులో ఉందండి. నమ్మండి నా మాట. కాబట్టి నా తల్లిదండ్రులారా, చేతులు మోడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పిల్లల్ని ఎలా చూడాలని కలలుగనండి. మీ పిల్లల్ని బలిపీఠం మీద పూజ సమర్పిస్తే బాగుండు అని ఆలోచించండి, ప్రార్థించండి. పిల్లల్ని దైవ పిలుపుల కోసం పంపించండి. ఒక సిస్టర్స్గా సేవ చేయడానికి పంపించండి. హోరేబు అనే కొండ వద్ద ఏలియా దేవుడి స్వరాన్ని విన్నట్లుగా మన హోరేబు మన ఊరిలో ఉన్న దేవాలయం. దేవాలయానికి వెళ్తున్నప్పుడు దేవుడు మోషేను ఏలియాను అడిగినట్లుగా, ఏలియా నీవెక్కడ ఏం చేస్తున్నావయ్యా? దేవుడు అడుగుతున్నాడు, ఈ లోకంలో ఏం చేస్తున్నావు? నాకు సేవ చేయొచ్చు కదా, ఒక ఫాదర్గా ఒక సిస్టర్గా ఉండడానికి నా వద్దకు రావచ్చు కదా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ జూబిలీ సంవత్సరంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పిలుపుకు స్పందిస్తావా? ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా అంటే దేవుడు అన్నాడు, ఈ ఊర్లో నువ్వు ఒక్కడవే కాదు, నా కోసం ఉన్నది 7,000 మంది నాకు ఇంకా ఉన్నారని దేవుడు గర్వంగా చెప్పుకున్న చోటు హోరేబు. అలాంటి అవకాశం మరలా దేవుడికి ఇద్దామా మనం? ఆ మూలక ఫాదరు, ఈ మూలక ఫాదరు. ఈ రోజుల్లో చాలామంది ఒకేషన్ క్యాంపుకి వెళ్తూ ఉంటే సిస్టర్స్ ట్రైనింగ్కి రండి బాబు అని బతిమలాడుకోవలసి వస్తుందండి చాలా చోట్ల. కానీ దేవుడు ఆ రోజు రోషంతో గర్వంతో ఏమన్నాడంటే, నా కోసం పనిచేసే వాళ్ళు 7,000 మంది ఈ ఊరిలోనే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఆ ఊరిలో ఒక్కడు కూడా దేవుడి పిలుపుకి రావటం లేదు. ఆ ఊరు నుండి, ఆ ప్యారిష్ నుంచి ఒక్కరు కూడా ఫాదర్ అవ్వడానికి కానీ సిస్టర్లు అవ్వడానికి కానీ ట్రైనింగ్కి రావటం లేదు. కారణం ఏంటి? తల్లిదండ్రులారా, శ్రేష్టమైన ఏబేలు కానుకను మీరు అర్పించాలి కదా. ఆ కానుక మీ వద్ద ఉంచేసుకుంటున్నారే. మీ బిడ్డ శ్రేష్టమైన బిడ్డే, మంచిగా పెంచారు. ఏబేలు కానుకలాగా దేవుడికి అర్పించవచ్చు కదా. మా బోటి వాళ్ళని మా అమ్మ నాన్న అర్పించకపోతే మీ ముందుకు వచ్చి ఎట్లా మాట్లాడే వాళ్ళమా? తర్వాతి తరాల్లో మీ పిల్లలే కదా ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సింది. మీ పిల్లలే కదా దేవుడి తరపున మాట్లాడాల్సిన వాళ్ళు. ఇక మీరు పంపించకపోతే, మీ పిల్లలు కూడా దేవుడి సేవకు వెళ్ళకపోతే రేపు ఉదయం దేవుడి తరపున మాట్లాడే రోషం కలిగిన సేవకులు ఎలా వస్తారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించి, హోరేబు దేవుడు పిలిచే స్థలం. నీవిక్కడ ఏమి చేయుచున్నావు? దేవుడు పిలిచే స్థలం. కాబట్టి హోరేబు నేర్పించే పాఠాలు: దేవుడు పరిశుద్ధమైన స్థలం, వాగ్దాన స్థలం. రెండవది దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించే స్థలం. మూడవది సమర్పణ స్థలం. నాలుగవది దేవుడు పిలిచే స్థలం. ఈ స్థలం హోరేబు నేర్పించే ఈ పాఠం, హోరేబు లేదా సినాయి, దీన్ని దేవుడి పర్వతం, దేవుని కొండ అని ఎందుకంటారో మనం విన్న ఈ వాక్యాన్ని నిరీక్షణ యాత్రికులమైన మనము కూడా ఈ జూబిలీ యాత్రలో ఈ పాఠాలన్నీ నేర్చుకుని, మన హోరేబు, మన సినాయి ఎక్కడో లేదు, దేవాలయమే, దేవుని ఆలయమే మన హోరేబు అని గ్రహించి, ఆ దేవాలయాన్ని నాడు మోషే సినాయి పర్వతాన్ని ఎలాగైతే పవిత్రంగా భావించి చూసుకున్నాడో, మన సినాయి అయినటువంటి దేవాలయం పట్ల కూడా అంతే ప్రీతి కలిగి జీవిద్దాం. దేవాది దేవుడు ఈ ప్రయత్నములో మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ప్రేమస్వరూపుడైన మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల యాత్రలో రెఫీదీము నుండి సినాయి పర్వతం అని పిలువబడే హోరేబు పర్వతానికి వారిని నడిపించుకుని వచ్చావు. హోరేబు పర్వతము ఎందుకు దేవుడి పర్వతం అని పిలువబడుతుందో మేము విన్నాం. దేవా, హోరేబులో నీవు దర్శనమిచ్చావు కనుక అది దేవుడి పర్వతం అని పిలువబడింది. మా దైనందిన జీవితంలో మేము చూస్తున్న, మేము స్పర్శిస్తున్న సినాయి, హోరేబు పర్వతం మా దేవాలయమే, శ్రీసభ అనే సంఘమే. దేవా, మా దేవాలయంలో ప్రతి క్షణము నిన్ను దర్శించి మా జీవిత విధానాన్ని సరిచేసుకునే కృపను మాకు దయచేయండి. ఈ నీవు నిలుచున్న చోటు పరిశుద్ధమైనది సుమా అని నాడు మోషేతో మండుచున్న పొద వద్ద మాట్లాడినట్లుగా
మా దేవాలయము కూడా ఎంత పవిత్రత కలిగిందో మేము గుర్తెరిగి దేవాలయములో పవిత్రంగా ప్రవర్తించే తీరుతెన్నులు మాకు నేర్పించు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మేము కేవలము దేవుని యొక్క బోధలు వినడానికి మాత్రమే మేము వెళ్ళే అనుగ్రహం మాకు దయచేయు. దేవాలయములో నిజమైన సమర్పణ కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయమని, ఈ లోకం మాకు ఎరచూపిన ఆభరణాలన్నిటినీ కూడా మేము తొలగించి నీ స్వభావము, నీ వ్యక్తిత్వము, నీ సాత్వికత, నీ సాధుగుణము అనే ఆభరణాలు ధరించే అనుగ్రహము దయచేయు. హోరేబు నుండి ఏలియాను పిలిచినట్లుగా, మోషేను పిలిచినట్లుగా దేవా మా ఇంటి బిడ్డలను కూడా నీ సేవకై పిలుచుకొనండి. వారిని మంచి గురువులుగా, మంచి కన్యాస్త్రీలుగా, సేవకులుగా ఆశీర్వదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.